లో 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయిన క్యాష్ బుక్ చాప్టర్ ని స్టార్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ మనం 7 చాప్టర్స్ కంప్లీట్ చేసాం అకౌంట్స్ లో. మీకు దాంట్లో ఏ డౌట్ ఉన్నా కమెంట్ బిలో. ఇప్పుడు ఈ యూనిట్ క్యాష్ బుక్ లో మనకి ఎగ్జామ్ లో కంపల్సరీ 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. క్యాష్ బుక్ మీనింగ్ ఏంటో చూద్దాం. క్యాష్ బుక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్సిడరీ బుక్. అంటే సబ్సిడరీ బుక్లలో క్యాష్ బుక్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు కీప్ డైలీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు క్యాష్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్. అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ లో మనం క్యాష్ కి సంబంధించిన పేమెంట్స్ కానీ రిసిప్ట్స్ కానీ ఉంటే దాన్ని క్యాష్ బుక్ లో మనం రికార్డ్ చేసుకుంటాం. క్యాష్ బుక్ యాక్ట్ as బోత్. క్యాష్ బుక్స్ బోత్ అంటే జర్నల్ లాగా లెడ్జర్ లాగా కన్సిడర్ చేస్తాము. ఇట్ యాక్ట్ as బోత్ జర్నల్ అండ్ లెడ్జర్. దిస్ ఈస్ ద సింపులెస్ట్ మీనింగ్ ఆఫ్ క్యాష్ బుక్. ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రాబ్లం అయిన ఫస్ట్ ప్రాబ్లం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ 3 కాలమ్ క్యాష్ బుక్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రిపేర్ 3 కాలమ్ క్యాష్ బుక్. దీంట్లో మనకి ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. డేట్ 1st 3, 8, 14, 20, 23, 25th, 26th, 28, 30 ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఇస్తారు. ఫస్ట్ మనం 3 కాలమ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసే ప్రొఫార్మా అంటే ఫార్మాట్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి ఫార్మాట్ లో ఫస్ట్ డేట్, పర్టికులర్, ఎల్ఎఫ్ నంబర్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్. ఇది డెబిట్ సైడ్ లో చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా క్యాష్ బుక్ చేస్తే ఇట్లా వర్టికల్ గా పేపర్ లో చేసుకోండి. ఇట్లా ఈ విధంగా హారిజాంటల్ గా రాదు, ఈ విధంగా వర్టికల్ లో చేసుకోండి. డేట్, పర్టికులర్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్ ఇన్ని కాలమ్స్ చేసినాక మళ్ళీ పక్కన సేమ్ డేట్, పర్టికులర్, ఎల్ఎఫ్ నంబర్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ రిసీవ్. ఇది ఇక్కడ క్రెడిట్ అని రాసుకోండి, ఇక్కడ డెబిట్ అని రాసుకోండి. ఇది 3 కాలమ్ క్యాష్ బుక్ ఫార్మాట్. యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలో చెప్తాను. మీరు ఇది కేర్ఫుల్ గా వినండి, ఎందుకంటే మీకు కంపల్సరీ 10 మార్క్స్ క్వశ్చన్ క్యాష్ బుక్ అనేది మీకు వస్తుంది. ఇది 3 కాలమ్ క్యాష్ బుక్ వస్తుంది. దీంట్లో 2 కాలమ్ క్యాష్ బుక్ కూడా ఉంది, బట్ మీకు ఎగ్జామ్ లో అడిగారు, ఓన్లీ 3 కాలమ్ క్యాష్ బుక్ అడుగుతారు. సో ప్రాక్టీస్ 3 కాలమ్ క్యాష్ బుక్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 2012 December 1st, క్యాష్ ఇన్ హ్యాండ్ 12,000, క్యాష్ అట్ బ్యాంక్ 8,000. ఎప్పుడైనా ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఫస్ట్ డేట్ ఉన్నది మనం డెబిట్ సైడ్ లో రాసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, డెబిట్ సైడ్ లో డేట్ రాసుకోవాలి. December 1st అని రాసి టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాసుకొని క్యాష్ అమౌంట్ అంటే ఫస్ట్ ఉన్న 12,000 ఏమో క్యాష్ సైడ్ రాసేయాలి, 8,000 బ్యాంక్ అమౌంట్ ఏమో బ్యాంక్ లో రాసుకోవాలి. డిస్కౌంట్ మనకి ఏం వేయలేదు. రిమెంబర్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ హ్యాండ్, క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే హ్యాండ్ లో ఉంది క్యాష్, అందుకే క్యాష్ 12,000 రాసుకోవాలి. క్యాష్ అట్ బ్యాంక్ ఇది ఒకటే ట్రాన్సాక్షన్, బ్యాంక్ లో 8,000 టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాసుకోవాలి. డిస్కౌంట్ ఏం వేయలేదు కాబట్టి వదిలేయాలి. ఇది డెబిట్ సైడ్ లో రాశాను. నెక్స్ట్ మూవ్ ఆన్ టు క్యాష్ సేల్స్ 6,000. క్యాష్ సేల్స్ 6,000 అయితే ఎప్పుడైనా డెబిట్ సైడ్ లో రాసేదానికి 2 అని రాయాలి, క్రెడిట్ సైడ్ లో రాసేదానికి బై అని రాయాలి. యూ ఆల్ నో దాట్, ఎందుకంటే మనం లెడ్జర్ లో కూడా నేర్చుకున్నాం. క్యాష్ సేల్స్ మీకు అసలు డెబిట్ సైడ్ లో ఏం రాయాలో క్రెడిట్ సైడ్ లో ఏం రాయాలో గుర్తు పెట్టుకోవాలంటే నేను ఈజీగా ఒక ట్రిక్ చెప్తాను. ఇక్కడ రిసీవ్డ్ ఇంకా సేల్స్ అనే క్వశ్చన్ లో వస్తే డెబిట్ సైడ్ రాసుకోండి, రిమైనింగ్ ఆల్ ది నీడ్ టు రైట్ ఇన్ క్రెడిట్ సైడ్. సింపుల్, ఈ విధంగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు క్యాష్ సేల్స్ వచ్చింది సేల్స్, అందుకే డెబిట్ సైడ్ లో డేట్ 3 అని రాసి 2 సేల్స్ అకౌంట్ రాసి అమౌంట్ ఎక్కడ ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు, అందుకే క్యాష్ అమౌంట్ లో రాసేయండి. సింపుల్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 8th రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మధు, డిస్కౌంట్ అలౌడ్. ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ కూడా ఇచ్చారు. రిసీవ్డ్ వస్తే నేను ఏం చెప్పాను, డెబిట్ సైడ్ లో రాసుకోవాలి. అయితే డేట్ 8th టు మధు అకౌంట్ 5,800. డిస్కౌంట్ కూడా మనకు 200 ఇచ్చారు,
కాబట్టి డిస్కౌంట్ దాంట్లో మనం 200 రాసుకోవాలి అంతే. నెక్స్ట్ 14th వన్ లో రిసీవ్డ్ లేదు, సేల్స్ లేదు. సో మనం ఇష్యూడ్ చెక్ టు హరి 9600, డిస్కౌంట్ రిసీవ్డ్ 400. అంటే దీంట్లో రిసీవ్డ్ లేదు, సేల్స్ లేదు. అయితే యూ నీడ్ టు రైట్ ఇన్ క్రెడిట్ సైడ్. 2012 December 14 బై విచ్ అకౌంట్? హరి అకౌంట్ 9600, డిస్కౌంట్ దాంట్లో 400 రాసుకోవాలి. సింపుల్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 28 ట్రాన్సాక్షన్ లో పేడ్ కమిషన్ ఈస్ 500. ఇక్కడ రిసీవ్డ్ లేదు, సేల్స్ లేదు. సో మనం క్రెడిట్ సైడ్ లో రాసుకోవాలి. బై కమిషన్ అకౌంట్, దేంట్లో పేడ్ కమిషన్ బ్యాంక్ అని ఇవ్వలేదు, అంటే క్యాష్ లోనే ఇచ్చారు కాబట్టి క్యాష్ లో మనం 500 రాసుకోవాలి. ఇప్పటిదాకా 14 ట్రాన్సాక్షన్ లో చెక్ అని చెప్పారు. హరి చెక్ తీసుకున్నాడు, ఎక్కడి నుంచి? బ్యాంక్ లో నుంచి తీసుకున్నాడు కాబట్టి బ్యాంక్ లో రాసుకున్నాం. ఇక్కడ మనం ఉట్టి పేడ్ కమిషన్ అంటే బ్యాంక్ అని చెప్పలేదు కాబట్టి క్యాష్ లోనే రాసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఆ చెక్ రిసీవ్ ఫ్రమ్ గోవింద్ ఎంత? 3500. అలౌడ్ హిమ్ డిస్కౌంట్ ఎంత? 500. అంటే గోవింద్ చెక్ రిసీవ్, నేను చెప్పినట్టు రిసీవ్డ్ వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్ లో మీరు డేట్ రాయండి. 23 డేట్ రాసి టు గోవింద్ ఎంత? 3500. అంటే చెక్ రిసీవ్ చేసుకున్నాడు. సో మనం క్యాష్ లో 3500 రాసి డిస్కౌంట్ 500 వాళ్ళు ఇచ్చింది రాయాలి అంతే. ఇప్పుడు ఇది అయ్యి ట్రాన్సాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు గోవింద్ చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. దీన్ని కాంట్రా ఎంట్రీ అని అంటారు. కాంట్రా ఎంట్రీలో మనం 2 సైడ్ రికార్డ్ చేసుకోవాలి. అంటే డెబిట్ సైడ్ లో రాయాలి, క్రెడిట్ సైడ్ లో రాయాలి. నేను ఈ వీడియోలో మీకు ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ కమింగ్ ఆఫ్ వీడియోలో దీని పార్ట్ 2 అంటే దాంట్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో సపరేట్ గా ఏ ట్రాన్సాక్షన్ కాంట్రా ఎంట్రీలో వస్తాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కాంట్రా ఎంట్రీలో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చెక్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ అంటే కాంట్రా ఎంట్రీ. 25th రాసి డేట్ టు క్యాష్ అకౌంట్ అంటే కాంట్రా ఎంట్రీ కాబట్టి ఇక్కడ ఎల్ఎఫ్ నంబర్ లో కాంట్రా ఎంట్రీ అని పెట్టి 3500 అమౌంట్ రాసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ అకౌంట్ ఏంటంటే 25th డేట్ బై బ్యాంక్ అకౌంట్ రాసి 3500 అమౌంట్ రాసుకోవాలి. దట్స్ ఆల్. ఈ విధంగా ఇక్కడ బై బ్యాంక్ అకౌంట్ కాంట్రా ఎంట్రీ అని రాసి 3500 రాసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే గోవింద్ చెక్ డిపాజిట్ ఇక్కడ ఎంటీ ఉంది బాక్స్. ఎందుకంటే మన గోవింద్ ట్రాన్సాక్షన్ ముందే వచ్చింది కాబట్టి దాని అమౌంట్ 3500 మనకి ఇచ్చారు కాబట్టి ఆ అమౌంటే మనం రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 26th బ్రాడ్ ఫర్నిచర్. దీంట్లో రిసీవ్ లేదు, సేల్స్ లేదు కాబట్టి యూనిట్ రైట్ ఇన్ క్రెడిట్ సైడ్. 26th బై ఫర్నిచర్ అకౌంట్ 2000. ఇక్కడ ఇచ్చింది నో క్యాష్ అంటే బ్యాంక్ అండ్ డీటెయిల్ ఇవ్వలేదు కాబట్టి నీట్ రైట్ ఇన్ క్యాష్. సింపుల్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 28 దాంట్లో విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. ఎప్పుడైనా చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ వచ్చినా, విత్డ్రాన్ ఫర్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ వచ్చినా ఇవి రెండు కాంట్రా ఎంట్రీ అవుతాయి. సో ఇది కూడా సేమ్ 28 డేట్ రాసుకొని టు బ్యాంక్ అకౌంట్ అంటే విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్ ఈస్ గివింగ్. ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటున్నాం అందుకే మనం టు బ్యాంక్ అకౌంట్ అని డెబిట్ సైడ్ లో రాయాలి. ఇక్కడ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఇక్కడ బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది, ఇక్కడ ఇస్తుంది గివింగ్. సో బ్యాంక్ ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. ఒకవేళ రిసీవ్ చేసుకుంటే బ్యాంక్ ఇక్కడ రాయాలి. సింపుల్. ఇప్పుడు టు బ్యాంక్ అకౌంట్ కాంట్రా ఎంట్రీ 5000 మళ్ళీ సేమ్ డేట్ వేసి బై క్యాష్ అకౌంట్ కాంట్రా ఎంట్రీ 5000. సింపుల్ అంతే. ఈ 2 ట్రాన్సాక్షన్ కాంట్రా ఎంట్రీ మనకి ఈ సమ్ లో ఉన్నాయి. ఫస్ట్ మీరు సమ్ స్టార్ట్ చేసే ముందు కాంట్రా ఎంట్రీ ఏంటో ఫస్ట్ మనం క్వశ్చన్ లోనే రాసుకుంటే ప్రాబ్లం ఈజీగా చేసుకోవచ్చు.
రిసీవ్డ్ సేల్స్ అని వస్తే ఇటు సైడ్ రాసుకోండి. రిమైనింగ్ ఆల్ యూ నీడ్ టు రైట్ హియర్ అండ్ ఐడెంటిఫై వాట్ ఆర్ ది కాంట్రా ఎంట్రీస్. దట్స్ ఆల్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 30th కి శాలరీ పేడ్ బై క్యాష్. ఇది చెక్, ఇది రిసీవ్డ్ కాదు, సేల్స్ కాదు. సో మనం ఎక్కడ రాస్తాం? క్రెడిట్ సైడ్ లో బై శాలరీ. ఏం చెప్పారు? చెక్. చెక్ ఎక్కడ ఉంటుంది? బై చెక్ అంటే బ్యాంక్ లో తీసుకుంటాం కాబట్టి బ్యాంక్ లో అమౌంట్ రాసేయాలి. ఇప్పుడు ఈ సైడ్ టోటల్ మనం చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టోటల్ 32,300 వచ్చింది. బ్యాంక్ 21,500, డిస్కౌంట్ అలౌడ్ ఏమో 700 వచ్చింది. వేరేస్ ఇక్కడ తక్కువ ఉంది అమౌంట్. అందుకే ఈ అమౌంట్ మైనస్ చేస్తే మనకి 26,300 క్యాష్ సైడ్ వస్తుంది. బ్యాంక్ లో 5,900 వస్తుంది. ఇది కాంట్రా ఎంట్రీ కలిపితే మనకి ఇంత అమౌంట్ వచ్చింది. తర్వాత ఈ అమౌంట్ ని మనం నెక్స్ట్ ఇయర్ లో 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాసుకొని ఆ అమౌంట్ కింద రాసుకోవాలి. అంతే, సింపుల్. దీని టోటల్ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 2 వస్తాయి. యూ నీడ్ టు కాపీ దిస్ ప్రాబ్లం. ఇది 3 కాలమ్ క్యాష్ బుక్. దీంట్లో నేను ఓన్లీ 1 ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.